Hello everyone, welcome back to my channel. Daily use English sentences. అతను నమ్మదగిన వాడు కాదు. అతను నమ్మదగిన వాడు కాదు. నమ్మదగిన రిలయబుల్. నమ్మదగిన అంటే రిలయబుల్. నమ్మదగిన వాడు కాదు అంటే నాట్ రిలయబుల్. హీ ఈజ్ నాట్ రిలయబుల్. అతను నమ్మదగిన వాడు కాదు. హీ ఈజ్ నాట్ రిలయబుల్. ఈ వెబ్సైట్ నమ్మదగినది. ఈ వెబ్సైట్ నమ్మదగినది. This website is reliable. This website is reliable. నన్ను ఇబ్బంది పెట్టకు. నన్ను ఇబ్బంది పెట్టకు. డోంట్ బాదర్ మీ. బాదర్ అంటే ఇబ్బంది పెట్టడం. డోంట్ బాదర్ మీ. నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? Why are you bothering me? Why are you bothering me? విషయాన్ని పెద్దది చేయకు. విషయాన్ని పెద్దది చేయకు. డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్. ఎలాంగేట్ అంటే సాగదీయడం, పెంచడం, పొడిగించడం. విషయాన్ని సాగదీయొద్దు, విషయాన్ని పెద్దది చేయకండి, విషయాన్ని పెంచకండి అన్నప్పుడు డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్ అని యూజ్ చేస్తాం. నేను విషయాన్ని పెద్దది చేయాలనుకోవడం లేదు. నేను విషయాన్ని పెద్దది చేయాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు ఎలాంగేట్ ద మ్యాటర్. ఐ డోంట్ వాంట్ టు ఎలాంగేట్ ద మ్యాటర్. నిన్ను కలవాలనే సాకుతో నేను ఇక్కడికి వచ్చాను. నిన్ను కలవాలనే సాకుతో నేను ఇక్కడికి వచ్చాను. ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్. ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అంటే సాకుతో. ఐ కేమ్ హియర్ on the pretext of meeting you. I came here on the pretext of meeting you. నిన్ను కలవాలనే సాకుతో నేను ఇక్కడికి వచ్చాను. నేను పుస్తకం తీసుకోవాలనే సాకుతో అతని ఇంటికి వెళ్ళాను. నేను పుస్తకం తీసుకోవాలనే సాకుతో అతని ఇంటికి వెళ్ళాను. I went to his house on the pretext of borrowing a book. I went to his house on the pretext of borrowing a book. ఆమె కావాలని తలుపు వేసింది. ఆమె కావాలనే తలుపు వేసింది. షీ ఇంటెన్షనల్లీ క్లోజ్ ద డోర్. షీ ఇంటెన్షనల్లీ క్లోజ్డ్ ద డోర్. ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా, కావాలని. మనం రోజు యూజ్ చేస్తుంటాం కదా, తను కావాలని మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది, తను కావాలని నాకు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇంటెన్షనల్లీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అతను కావాలని గ్లాసు పగలగొట్టాడు. అతను కావాలనే గ్లాసు పగలగొట్టాడు. హీ ఇంటెన్షనల్లీ బ్రోక్ ద గ్లాస్. హీ ఇంటెన్షనల్లీ బ్రోక్ ద గ్లాస్. ఇంటెన్షనల్లీ కావాలనే లేదా ఉద్దేశపూర్వకంగా. నీకు దమ్ముంటే మాట్లాడు. నీకు దమ్ముంటే మాట్లాడు. ఇఫ్ యు హ్యావ్ ద పవర్ స్పీక్ అప్. ఇఫ్ యు హ్యావ్ ద పవర్ అంటే దమ్ముంటే. ఇఫ్ యు హ్యావ్ ద పవర్ స్పీక్ అప్ మాట్లాడు. నీకు దమ్ముంటే ఇంగ్లీష్ నేర్చుకో. నీకు దమ్ముంటే ఇంగ్లీష్ నేర్చుకో. ఇఫ్ యు హ్యావ్ ద పవర్ లెర్న్ ఇంగ్లీష్. ఇఫ్ యు హ్యావ్ ద పవర్ లెర్న్ ఇంగ్లీష్. Let me know how the video is by commenting below, and don't forget to like, share and subscribe my channel. Thank you for watching.